ఊరికే కథ నిన్న మొదటి భాగం చెప్పుకున్నాం కదా. ఇప్పుడు రెండవ భాగంలో ఏం జరిగింది అనేది చెప్పుకుందాం. నిన్నటి వరకు ఏకాంబరం, గురువయ్యాక ఏకాంబర స్వామీజీ. నెమ్మదిగా కళాకారులు, మంత్రులు, ధనకుబేరులు, ఇలా సమాజంలో జనశక్తి, ధనశక్తి ఉన్నవారందరూ స్వామీజీ చుట్టూ చేరడం మొదలుపెట్టారు. వారి కోసం రాత్రిళ్ళు నిద్ర కూడా మానేసి ఆలోచించాల్సి వస్తోంది. అన్నీ లౌకికమైన సర్దుబాట్లే. వీళ్ల పలుకుబడితో వాళ్ళకి, వాళ్ల పలుకుబడితో వీళ్లకి ప్రయోజనాలు చేకూర్చడం ఒక రకమైన దళారీ పని. ప్రతిరోజు ఉదయం సాయంత్రం ప్రవచనాలు చెప్పడం, ఇది నిత్యకృత్యం. తనేదో తప్పు చేస్తున్నాడనిపిస్తోంది. తనకు ఏదో కావాలి. మనం చిత్తశుద్ధితో కోరుకుంటే ప్రకృతి సానుకూలంగా స్పందిస్తుందేమో. ఒకానొక రోజు ఒక వృద్ధ సన్యాసి ఏకాంబర స్వామిని చూడడానికి వచ్చారు. ఏకాంతంలో కలిసి మాట్లాడాలి అని చెప్పారు. మొదటి నుంచి స్వామీజీ దగ్గర ఉండే దంపతులు ఇప్పుడు స్వామీజీకి ఆంతరంగిక సలహాదారులు. వారికి ఈ వృద్ధ సన్యాసి గొప్పతనం తెలుసు. ఈయన సోన్ప్రయాగ దగ్గర ఉన్న చిన్న కొండపై ఒక చిన్న కుటీరంలో ఉంటాడు. హనుమదుపాసకుడు. ఈయన వయస్సు సుమారు 250 ఏళ్లు పైబడే ఉండొచ్చు అని స్థానికులు చెబుతూ ఉంటారు. అందరూ మారుతి మహారాజ్ అంటారు. ఎవరిని దగ్గరకు రానీయడు. అతనికి 5 శిష్యులు. వారిలో 2 గృహస్థులు, 3 బ్రహ్మచారులు, 5 యోగ సాధకులే. మహారాజ్ శిక్షణలో, పర్యవేక్షణలో మరుత్తనయలయ యోగాపాసన చేస్తూ ఉంటారు. స్వామీజీకి మహారాజ్ రాక గురించి చెప్పారు. 2 ఆశ్రమానికి చేరువలో ఉన్న పూల తోటకు చేరుకున్నారు. తోట అంతమయ్యే చోట కొండ ప్రారంభం అయ్యే చోటికి చేరారు. వారు నడిచే బాటలో చుట్టలు చుట్టుకొని పడగ విప్పిన శ్వేతనాగు వీరినే చూస్తోంది. మహారాజ్ చనువుగా దాని దగ్గరికి వెళ్ళి పడగకు కొంచెం క్రింది భాగంలో పట్టుకుని నెమ్మదిగా పడగపై నిమురుతూ దారి పక్కకు వెళ్ళి అక్కడ విడిచిపెట్టి వచ్చారు. ఒక మహావృక్షం దగ్గరకు వెళ్ళారు. ఇంతలో మహారాజు దగ్గరకు ఒక చిరుత, జింక, చెవులపిల్లి, ఒక తోడేలు పెంపుడు జంతువుల్లాగా వచ్చి నిల్చున్నాయి. వాటిని కూడా స్నేహభావంతో లాలించి కొండల్లోకి వెళ్లమని దారి చూపించారు. అవి నెమ్మదిగా అటువైపు వెళ్ళి కనుమరుగైపోయాయి. మహారాజ్, ఈ జంతువులు మీ పట్ల అంత అణుకువతో వ్యవహరిస్తున్నాయి. పాతంజల యోగ దర్శనాన్ని ఈ మధ్య నేను అధ్యయనం చేసే సమయంలో ఒక వాక్యం కనబడింది. అహింసా ప్రతిష్టాయాం సత్వానాం పరస్పర వైరత్యాగ అని. అంటే అహింసావృతి అయిన వారి వద్ద జంతువులు తమ జన్మవైరాన్ని విడిచిపెట్టి సంచరిస్తాయి అని. ఈ జంతువులకు మీకు ఉన్న సంబంధం ఏమిటి మహారాజ్ అని అడిగాడు స్వామీజీ. ఏకాంబర, ఈ జంతువులు నాకు పూర్వము తెలిసినవి కావు. నీకు అవసరమైన కొన్ని విషయాలను చెబుదామని వచ్చిన నాకు ఈ ప్రాంతంలో ఈ జంతువులు కనిపించాయి. దీన్ని బట్టి నీకు వీటికి ఏదో సంబంధం ఉందని తెలుస్తోంది. ముందు ఆ సంబంధ రహస్యాన్ని భేదించి తరువాత నేను వచ్చిన పని చెబుతాను అని మహారాజ్ చెప్పసాగారు. సశేషం.